దేవుని ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించేవారు. మరి ఇప్పుడు ఈ కాలంలో యేసుక్రీస్తును ప్రేమించేవారు, ఆయన ఆజ్ఞలను గైకొనేవారు దేవుని ప్రేమను పొందుకుంటారు. ఒక్కసారి తండ్రి అయిన దేవుని దృష్టిని మీదకి వస్తే, ఆహా, నువ్వు ఎంత ధన్యుడవు, ఎంత ధన్యురాలవు నువ్వు. ఇంకా మనం ఎక్కడున్నాం తెలుసా? మనము యేసయ్య దగ్గర కూడా మనం పోలేం. ముందే నువ్వు యేసయ్యను దగ్గరికి పోవాలా, పరిశుద్ధాత్మతో నింపబడాలా, నువ్వు ఆయనను ప్రేమించడం మొదలు పెట్టాలా, ఆయన ఆజ్ఞలను పాటించడం మొదలు పెట్టాలా, తండ్రి ప్రేమ నీ మీదికి రావాలా, తండ్రి కనికరము నీ పైనికి రావాలా. అప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబం అంతా వరలుతుంది, నీ కుటుంబంలో ఉన్న వారందరూ బ్లెస్ అవుతారు బికాస్ ఆఫ్ యూ. హల్లెలూయా. నిన్ను బట్టి నీ అక్క, నీ చెల్లి, నీ బావ, నీ బామర్ది, నీ తల్లి, తండ్రి, ప్రతి ఒక్కరు నిన్ను బట్టి ఆశీర్వదించబడతారు. తెలుసా? నిన్ను బట్టి ఈరోజు ఆ కుటుంబం అంతా శపించబడింది, నిన్ను బట్టి. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ తప్పులన్నిటినీ నువ్వు ఒప్పుకో. ఎందుకు అన్నాడు ఈ మాట అంటే, నీ అతిక్రమంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు దాచిపెడతావో నువ్వు వర్ధిల్లవు. ఇంకా నువ్వు మర్చిపో, నీ బ్లెస్సింగ్ మర్చిపో, నీ పిల్లల ఫ్యూచర్ని మర్చిపో, ప్రతిదీ నువ్వు మర్చిపో, సమాధి. ఎందుకంటే నువ్వేం చేసావు, నీ అతిక్రమంలో నువ్వు పాతి పెట్టావు. ఆకాను ఏం చేశాడు, వాటిని తీసుకెళ్ళి పాతి పెట్టాడు, అవి శపించబడ్డాయి. అందుకే ఈరోజు దేవుడు మనకు ఉజ్జీవాన్ని తిరిగి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. తిరిగి నువ్వు నీ ఉజ్జీవాన్ని కొనసాగించాలి. ఎట్లా నా ఉజ్జీవాన్ని కొనసాగించాలి, ఏ విధంగా నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అని ఒకవేళ నువ్వు అడిగితే గనక, ఇదిగో దేవుని వాక్యము నీకు సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 14:15 ఒకసారి మనం చదువుకుంటే ఇక్కడ ఏమని రాయబడిందంటే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. మీరు నన్ను ప్రేమిస్తే కదా యేసుక్రీస్తు అన్నారు, మీరు నన్ను ప్రేమిస్తే. ఎంతమంది యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నారు ఇక్కడ? చేతులు పైకెత్తండి. మీది నిజమైన ప్రేమనా అబద్ధమైన ప్రేమనా ఇక్కడ తెలిసిపోతుంది మనకి. నువ్వు ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను, హల్లెలూయా, హల్లెలూయా, ఏం చేస్తావంట? కోపం వద్దు అంట. వాడిని తొక్కి పడేస్తా. బ్రదర్ ఏమనుకుంటున్నాడు? మొగుడైతే ఎవరికి? మా అమ్మ నాన్న రాసిచ్చారా నన్ను? రాసిలేదు. మా ఇంటికి పోవద్దు అంటాడు వాడు. ఎందుకు పోవద్దు మా ఇంటికి? పోతాను. కొన్నిసార్లు మనకు తెలియదు, మన లైఫ్ అంతా కూడా అంధకారంలో ఉంటుంది. కానీ ఈరోజు ఒక డోర్ దేవుడు ఓపెన్ చేయాలనుకుంటా నీకోసం. ఈ డోర్ కనుక నువ్వు ఓపెన్ చేస్తే నీ లైఫ్ మొత్తము కూడా మహిమకరంగా మార్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందువు. అంతే. ఏం చేయాలి ఇప్పుడు? నేను నెంబర్ 1, నీతో నీవు ఒక ఒప్పందం చేసుకోవాలి. ఇప్పుడు నీతో ఒక అద్దం ముందు పోయి మీతో మీరు మాట్లాడుకోండి. ఏమని తెలుసా? నీకు బుద్ధి లేదా కదా? నీకు బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పాలా దేవుడు నీకు? ఎన్నిసార్లు బోధించాలా? ఇక చాలు, ఈ రోజుతో ఒక నిర్ణయం తీసుకో. ఇక్కడ మొట్టమొదట నువ్వు చేయాల్సింది, నీతో నీవు ఒక ఒప్పందానికి రావాలా. బ్రతుకుతే అద్దం ముందు చెప్పు, నువ్వు ఆ అద్దంలో కనబడే వ్యక్తికి చెప్పు, బ్రతుకుతే దేవుని కోసం బ్రతుకు, నీ జీవితం మారుతుంది. నీ తప్పులన్నీ ఒప్పుకో, దేవుడు కనికరమనిస్తాడు. ఆయన నీకు శాంతిని, సమాధానమనిస్తాడు, నెమ్మదినిస్తాడు. నువ్వు ఎన్ని టెన్షన్స్ ఉన్నా నెమ్మదిగా ఉంటావు. మన డైలీ లైఫ్లో ఎవ్రీ డే కన్ఫెస్ చేసుకోవాలి వెళ్ళి దేవుని దగ్గర, అయ్యా దయచేసి చిన్న చిన్న పొరపాటు నన్ను క్షమించి, నేను మార్చుకుంటా. ఈరోజు నుంచి నేను సరి చేసుకుంటాను నా జీవితాన్ని. ఒక కమిట్మెంట్ చేసుకోండి, నీతో నీవు కమిట్మెంట్ చేసుకో. ఇక మీదట నేను బ్రతికేది దేవునితో బ్రతుకుతాను, దేవుని కోసం బ్రతుకుతాను చేసుకో. రెండోది, నీ ఆశీర్వాదములను నువ్వు కోల్పోయి ఉండొచ్చు ఇప్పటిదాకా. ఎప్పుడైతే నువ్వు కమిట్మెంట్ చేసుకుంటావో, ఎప్పుడైతే దేవుని కోసం నువ్వు నిలబడతావో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను
నువ్వు పాటించడము నువ్వు మొదలు పెడతావో ఇంక నీ ఆశీర్వాదం స్టార్ట్ అయిపోతుంది. నంబర్ 1, నీ ఆశీర్వాదము కోసము నువ్వు ఆరాటపడకు, ఆలోచన చేయకు. నీతి న్యాయములను జరిగించే విషయంలో నమ్మకంగా నువ్వు నిలబడు చాలు. నీ ఆశీర్వాదం నిన్ను వెంబడిస్తుంది. నీ ఉద్యోగం నీకు వస్తుంది. నీ వ్యాపారంలో నువ్వు సక్సెస్ అవుతావు. నీ కుటుంబంలో మేలును చూస్తావు. నీ కుటుంబంలో మార్పులు చూస్తావు. సమాధానపడుట చూస్తావు. లోబడుట చూస్తావు. తగ్గింపును చూస్తావు. యెహోవా ఆయన చూసుకుంటాడు మొత్తం. యేసుక్రీస్తు నామములో ఈ మార్పులన్నీ నీ జీవితంలో చోటు చేసుకుంటాయి. పూర్తిగా పశ్చాత్తాపపడుతూ నువ్వు చేసేది ఏంటంటే, నీ జీవితాన్ని తొందరపడి దేనికి పడితే దానికి కమిట్ అవ్వద్దు. తొందరపడొద్దు. దేవుని నిర్ణయం కోసం ఎదురు చూడు. దేవుని చిత్తం కొరకు ఎదురు చూడు. ప్రార్థన చేయి. ప్రార్థనలో పెట్టు, ప్రభువా ఇదిగో నా వివాహము నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. సరి అయినది, మేలైనది, నమ్మకమైనది, నీతిగలది, ఆశీర్వాదము గలది, క్షేమకరమైనది నాకు దయచే. మంచి ఫ్యూచర్, మంచి భర్త, మంచి భార్య నాకు ఇవ్వు. నేను కాపాడుకుంటా నమ్మకంగా. దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసుకో. నీ కోసం, నీ పిల్లల కోసం, నీ సంఘము కోసం నువ్వు ప్రార్థించు. ఎట్లా ఉండాలంటే సీరియస్గా ఉండాలి. సీరియస్ కమిట్మెంట్. సీరియస్గా ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దానికి కట్టుబడి ఉండవో నువ్వు మోసం చేస్తున్నట్టే దేవుణ్ణి. నువ్వు నటిస్తున్నావు. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఒక క్రైస్తవునిగా నటిస్తున్నావు అంతే, యాక్టింగ్. సో నిజంగా రియల్ లైఫ్లో కూడా నువ్వు దేవుని దగ్గర క్రైస్తవ జీవితం నువ్వు నటిస్తున్నావు, మారినట్టు నటిస్తున్నావు. నీ లోపటున్నటువంటి మృగాన్ని నువ్వు నాశనం చేయట్లే, తీసి పారేయట్లే. నీ అతిక్రమంలో నువ్వు దాచుకున్నావు, నువ్వు వాటిలో బ్రతుకుతున్నావు, వాటిని కొనసాగిస్తున్నావు. కనుకనే నీపైన ఆ శాపము ఏలుతుంది. నువ్వు నటిస్తున్నావు దేవుని ముందు. అందుకనే దేవునికి నువ్వంటే చాలా 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 చిరాకు. కానీ యేసయ్య నిన్ను వెతుకుతున్నాడంట. అందుకే పదే నీకు బోధించమని ఒక దైవజనుని వెతుకున్న దైవజను ద్వారా నీకు బోధిస్తూ ఉన్నాడు. ఒకవేళ అది నువ్వే అయితే ఈరోజు నువ్వు సీరియస్గా తీసుకొని ఒక కమిట్మెంట్ చేసుకో. ఈరోజు నుంచి చాలా తీవ్రంగా నువ్వు దీన్ని పరిగణించి నువ్వు కొన్నిటిని నీ జీవితం తీసేయాల. ఒకటి, నువ్వు ఆత్మీయంగా ఎదుర్కొంటూ చేసే ఏదైనా సరే, ఫ్రెండ్సా, టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చెడ్డ అలవాట్లు, సిగరెట్, మందు, గుట్కా, ఇవన్నీ టైం వేస్ట్, శరీరం పాడైపోతూ ఉంటుంది. వీటన్నిటిని పర్మనెంట్గా బ్యాన్ చేయండి మీ లైఫ్లో. కొన్ని కంట్రీస్లో ఈ మత్తు పదార్థాలు, ఈ డ్రగ్స్, వీటిని పూర్తిగా బ్యాన్ చేశారు. దేవుడు అంటే భయం, మన దగ్గర కేర్లెస్. దేవుడు అంటే భయం లేదు, అందుకే మన జీవితం ఇట్లనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవునికి నువ్వు భయపడ్డం మొదలు పెడతావు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు ఉన్నాడు నా పక్కన నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అయిపోయింది. నీ లైఫ్ చేంజ్. నువ్వు వీటికి అన్నిటికీ గుడ్ బై చెప్పాలా. పర్మనెంట్గా ఒక గట్టి నిర్ణయం తీసుకో. నీ జీవితం మరి ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, దేవుడిని ఆశీర్వదించాలంటే ఒక ఉజ్జీవాన్ని నువ్వు ప్రారంభించు నీ జీవితంలో. దేవుని కోసం నిలబడు, దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసము నీ జీవితంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటన్నిటిని తిరస్కరించు, వాటిని పక్కన పడి దేవుని కోసం నిలబడు. ఇదిగో ఆసక్తి కలిగి దేవుని సేవలో నమ్మకంగా నిలబడు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. హల్లెలూయా.